థియేటర్ లో చూసే అంటారు ఆపేంద్ర ఈ సినిమాలో ఉన్నాడు ఉపేంద్ర. నిజంగా భయ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఏంది భయ వీడిది చాలా పెద్దది నాది చాలా చిన్నది. ఈ సాంగ్ ఏంది భయ మేకోర్ ఏంది భయ మధ్యలో రోల్ మిక్స్ సాంగ్ ఉంటుంది భయ. కుమార్ అంటే బరిలెక్క అయ్య గారి నెంబర్ 1 సాంగ్ కానీ మన రేష్మి గారి క్యారెక్టర్ కానీ మన శంకర్ గారి క్యారెక్టర్ కానీ మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కానీ బాగా చేశారు భయ సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత ఉపేంద్ర గారు 1 man show అని చెప్పుకోవచ్చు భయ సినిమా. నిజంగా భయ ఇంటెలిజెన్స్ గా చూసుకుంటే సినిమాకి 5కి 4 ఇస్తారు. మూర్ఖులు అయితే 5కి 5 ఇస్తారు భయ సినిమాకి. నిజంగా చెప్తున్నా మూర్ఖులుగా చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే సినిమా అంటే ఈ మూడ్లో ఉంటే ఈ మూడ్లోనే ఫోకస్ చేయాలంట. ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లోనే ఫోకస్ చేయాలి. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత నేను ఏ మూడ్లో చూశాను రివ్యూ మూడ్లో చూశాను. ఎలా చెప్పాలో నాకు ఆ మూడు కూడా అర్థం అవ్వట్లేదు. అలా బోరింగ్ అనిపించలేదా సినిమా మాత్రం. కాకపోతే సినిమా ఏముంది మేడం ఏముంది నెక్స్ట్ టైం చూడాలి ఇంకా ఎన్నిసార్లు చూస్తే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూస్తే అర్థమైంది భయ సినిమా చూస్తుంటే. మూర్ఖులు అయితే చూడాలి భయ. ఫ్యామిలీతో అంటే చూడొచ్చు 1 time. ఉపేంద్ర కంబ్యాక్ ఇచ్చాడు భయ. 1 man show అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మిడిల్ లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ అని ఒక సాంగ్. యువై ఇస్ డేంజరస్ దెన్ ఏ అన్నారు. నాది చాలా పెద్దది వాడికన్నా నీది చిన్నది. నీది పెద్దదో ఆయన పెద్దదో తెలియదు. నాదైతే చిన్నదనా. సినిమా మాత్రం చాలా పెద్దదనా. ఇది చిన్నపిల్లలకు ముసలిళ్ళకి అర్థం కాదు. నాలాంటి ఎదవలకు నాలాంటి మూర్ఖులకు నీలాంటి పనికి మాలకి మాత్రం బాగా అర్థమవుతుందనా. అలాంటి సినిమా తీసాడనా మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు. వచ్చారు ఊపేశారు అంటే అసలు బాక్స్ ఆఫీస్ కి మీద దండయాత్ర చేస్తున్నానని జెండా ఊపేశాడనా. ఆ రేంజ్ లో తీసాడు సినిమా మాత్రం. అండ్ ఒకటే చెప్తున్నానా, ఒక మన పని కంటే వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టి మరి వాసన చూస్తామన్నట్టు చాలా క్లియర్ కట్ గా చూపించారన్న. ఇలాంటి స్టార్ ఇలాంటి సినిమాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో తీసాడన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఒకటే చెప్తున్నానా, ఇలాంటి సినిమాలకు నేను రేటింగ్ ఇట్లా ఇస్తా తెలుసా. నువ్వు ఇంటెలిజెంట్ కదా అన్న, నువ్వు ఎంత ఇస్తావు? 5కి 4 ఇస్తావు. నేను మూర్ఖుడిని 5కి 5 ఇస్తా అన్న. ఎందుకంటే అంతా బాగుంది సినిమా. సో ఒకటే చెప్తున్నానా, నువ్వు మూర్ఖుడు అయితే జస్ట్ 5 minutes కూర్చుంటావు, లేదంటే సినిమా మొత్తం కూర్చుంటాం. కానీ ఇంటెలిజెంట్ అయితే ఆ టైటిల్ కార్డ్ నుంచే నేను వెళ్ళిపోతున్నారా ఇంటి నుంచి అనుకుంటా సినిమా థియేటర్ నుంచి బయటికి వస్తావు. సో వెళ్ళండి, ఓపికగా చూడండి. నేను మాత్రం 15,000 అయినా పర్లేదు ఈరోజు నైట్ కి మాత్రం నేను తీసుకొని వెళ్ళిపోతా. టికెట్ తీసుకొని వెళ్ళిపోతా ఈరోజు నైట్ కి. సో అన్న యూఐ నిజంగా చెప్తున్నా, నేను ఇంటర్వెల్ తర్వాత బయటకు వచ్చినా టాబ్లెట్ కొనుక్కున్నా. పిచ్చెక్కింది నాకు నిజంగా. పిచ్చెక్కింది నిజంగా. ప్రతి ఒక్క సీన్ అన్న ఊత కోత నా సినిమా డైరెక్షన్ ఇట్లా తీయాలి, ఇట్లాంటి సినిమాలు రావాలి, ఇట్లాంటి కొత్త కంటెంట్ రావాలి అని చూపించాడు. అది చాలా గ్రేట్ అనిపించింది నిజంగా. ఆయననే హీరో, ఆయననే డైరెక్టర్. ఎంత బాగా అనిపించింది అంటే తన యొక్క డెడికేషన్ కానీ తన డైరెక్షన్ కానీ నిజంగా. అప్పుడు ఎప్పుడో చూసిన ఉపేంద్ర ఇప్పుడు బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. ఒక ఇంటర్వల్ సీన్ ఉంటా భయ, లాస్ట్ 20 minutes ఊత కోత, క్లైమాక్స్ సీన్ కానీ ఊత కోత. అబ్బో మా దిమ్మ తిరిపమ్మ ఓరి అమ్మ. ఫస్ట్ హాఫ్ ఒక సీను, సెకండ్ హాఫ్ ఒక సీన్ కలిసి ఇంకో సీన్. వామ్మో నిజంగా చెప్తున్నా ఉపేంద్ర పిచ్చి లేస్తాడు. ఏదో సినిమాకి వచ్చినామో చూసిన పోయినట్టు కాదు ఇది. నేను సీట్లో కూర్చొని సినిమా గ్రాఫ్ గా అబ్జర్వ్ చేస్తా తప్పని సినిమా నీకు అర్థం కాదు. చాలా అంటే 5 star వాళ్ళకి అర్థమవుతున్నా. ఇది ఇంటెలిజెంట్ వర్సెస్ యూనివర్సల్ ఇంటెలిజెంట్. ప్రతి ఒక్క షాట్ దయచేసి సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో హీరోలు ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ అవుతుంది. అంత గ్లామరస్ గా అంత క్యూట్ వస్తుంది. జానీ ఎస్ పాప ఎంతో క్యూట్ ఉంది హీరోయిన్ పాప. నిజంగా చింతపండు రసం బ్యారేజ్ మిస్ రసం. ఒకటి చెప్తానా అన్నా రొమాన్స్ ఎవరిని ఆశించకండి అన్న. సినిమాలో హీరోయిన్ సిన్సియర్ లవ్ చేస్తుంది. కానీ దీనికి part 3 లింక్ పెట్టారు. part 3లో ఉండొచ్చు. part 3 లింక్ పెట్టారు. ఇలా డబుల్ యాక్షన్ ఉందన్న. ఫస్ట్ ఒక నిజాయితీ ఉంటాడు, ఇంకో దగ్గర క్రూయల్ ఉంటాడు. అది చాలా చాలా బాగుంటది. 100% తన ఒక మేనేజర్ చాలా సీరియస్ గా ఉంటాడు, మళ్ళీ కామెడీ చేస్తాడు. చాలా సీరియస్ ఉంటాడు, కామెడీ చేస్తాడు. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. బీజం కొత్తగా అనిపిస్తుంది చాలా చాలా అన్న. చూడండి డైరెక్షన్ తీసుకున్న విధానం కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నాకైతే రేటింగ్ 5.5 4.5 ఇస్తాను.